బాయ్స్ ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేనైతే ప్రజెంట్ బజాజ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఇండిపెండెన్స్ డే రైడ్కి అయితే వచ్చాను. లుక్ వాట్ వీ హ్యావ్, ది ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N160 SS వేరియంట్ అనమాట. బజాజ్ వాళ్ళు ఈ బైక్లో ఇంజన్ నుంచి ఓవరాల్గా చాలా వరకు చేంజెస్ అయితే చేశారు. సో కాస్మెటికల్లీ మీకు పెద్ద చేంజెస్ కనిపించకపోవచ్చు, ఇన్ డీటెయిల్గా మీకు ఏం చేంజెస్ చేశారో చూపిస్తాను. అండ్ సెగ్మెంట్ కిల్లర్ బైక్ అనమాట, ఎందుకంటే ఇది 18.5 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఇస్ లైక్ క్రేజీ అని చెప్పొచ్చు. అండ్ ఈ బైక్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N160 SS వేరియంట్ అనమాట. సో కాస్మెటికల్లీ చూసుకుంటే మనకి ఇక్కడ పెద్దగా చేంజెస్ ఏం కనిపించవు, బట్ ఇక్కడ ఇంటర్నల్గా చాలా చేంజెస్ అయితే చేశారు. అవేంటో డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ మన దగ్గర వైట్ కలర్ ఉంది. ఈ కలర్ అయితే చూడడానికి పర్సనల్లీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బ్లాక్ కలర్ అయితే నేను లైవ్లో చూడలేదు. దాంట్లో ఏంటంటే మనకి వీల్స్ అనేవి రెడ్ వస్తున్నాయి, బట్ దీంట్లో బ్లాక్ డాట్ వీల్సే ఉన్నాయి. మెయిన్ థింగ్ మనకి ఇంజనే మారింది కాబట్టి ఇంజన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంతకు ముందు మనకు N160లో 2 వాల్వ్ ఇంజన్ ఉండేది, ఇప్పుడు ఫైనల్లీ 4 వాల్వ్ ఇంజన్ వచ్చింది కాబట్టి మనకు మిడ్ రేంజ్ ఇంకా టాప్ ఎండ్ పాత బైక్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. నేను చిన్న టెస్ట్ అనేది చేశాను, పవర్ ఇస్ లైక్ క్రేజీ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది 4 వాల్వ్ ఇంజన్ ఉంది, ఎందుకంటే 2 ఇంటెక్ వాల్వ్స్ అలాగే 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్ అనమాట. సో టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కానీ మిడ్ ఎండ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా క్రేజీ ఉంది. అండ్ 0 to 60 కూడా మనకి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అసలు బైక్ అనేది. పాత బండి నడిపిన వాళ్ళు ఈ బండిని ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ది చేంజ్ అనమాట. అండ్ అలాగే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి లైక్ మీరు లాంగ్ రైడ్స్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ చాలామంది అనుకుంటారు పాత ఇంజన్కే చిన్న చిన్న చేంజెస్ చేశారని చెప్పి, బట్ దిస్ ఈస్ టోటల్లీ బ్రాండ్ న్యూ ఇంజన్ అనమాట. అండ్ పవర్ కూడా చూసుకుంటే ఇంతకుముందు మనకి 16 PS పవర్ ఉండేది, సో ఇప్పుడు మనకు 18.5 PS పవర్, ఆల్మోస్ట్ మనకి 2.5 bhp పవర్ అనేది పెరిగింది. టార్క్ అనేది రిమైన్స్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉంది, 14.4 Nm టార్క్ అన్నమాట. అండ్ ఇది ఇంజన్ గురించి. అండ్ ఇంకొకటి చాలామంది అనుకునేది ఏంటంటే దీని గేర్ బాక్స్ అనేది ఇప్పటికి కూడా 5 స్పీడ్ ఇచ్చారు. సో 6 స్పీడ్ ఇచ్చుంటే బాగుండని చెప్పేసి నా ఒపీనియన్. సో నేను బైక్ని టాప్ అండ్ స్పీడ్లో నడిపినప్పుడు నేను చెప్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే దీని యొక్క చైన్ స్ప్రాకెట్లో కూడా మనకి చేంజ్ అనేది ఉంది. సో పాత చైన్ స్ప్రాకెట్కి దీనికి మనకి టీత్ అనేవి చేంజ్ ఉన్నాయి. సో ఇంజన్ అనేది మారింది కాబట్టి మనకి చైన్ స్ప్రాకెట్ కూడా ఇక్కడ చేంజ్ అయితే చేశారన్నమాట. సో ఇది ఇంజన్లో చేసిన అప్డేట్స్. ఇన్ డీటెయిల్గా రైడ్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. అండ్ దానికి ముందు కీస్ అనేవి చూసుకుంటే ఇక్కడ పెద్ద అప్డేట్ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ మనకి సిమిలర్ అయితే ఉంది. ఆన్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనకి ఏంటంటే ఇక్కడ మనకు డిఆర్ఎల్స్ అనేవి ఆన్ అయిపోతున్నాయి. ఇవి చాలా అంటే చాలా అగ్రెసివ్ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకు లైక్ హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మనకు బటన్ కూడా ఇచ్చారు డెడికేటెడ్గా. అండ్ ఫ్రంట్ లుక్ పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది కనిపించదు. అండ్ అలాగే బై డైరెక్షన్ మనకి ప్రొజెక్టర్ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ వెయిట్ సేవింగ్లో యూజ్ అవుతుంది. అలాగే లైట్ త్రో అనేది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ మీటర్ కన్సోల్ ఏదైతే ఉంది కదా ఇది టోటల్లీ చేంజ్డ్, యాజ్ ఇట్ ఈస్ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అడ్జస్టబుల్ బ్రేక్ లివర్తో పాటు ఇక్కడ మనకి క్లచ్ లివర్ కూడా వస్తుంది కాబట్టి ఈ సెగ్మెంట్లో ఆల్రెడీ అపాచీలో ఉంది అండ్ దీంట్లో ఇచ్చారు. అండ్ క్లచ్ కూడా చాలా లైట్ ఉంది, ఎందుకంటే దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు కాబట్టి. అండ్ స్విచ్ గేర్ కూడా టోటల్లీ చేంజ్ అయిపోయింది, రైట్ బై వై టెక్నాలజీ వచ్చింది, దీని గురించి కూడా మాట్లాడదాం. మిర్రర్స్ ఆర్ రిమైన్స్ సేమ్ అన్నమాట. ఫ్రంట్లో 37 mm మనకి షాంపెన్ గోల్డ్ యూఎస్డి ఫోక్స్ ప్రొవైడ్ చేస్తారు విత్ మనకి రిఫ్లెక్టర్స్. అలాగే ఇక్కడ స్ప్లిట్ టైప్లో ఏంటంటే మనకి ఫెండర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ క్వాలిటీ యాజ్ ఇట్ ఈస్ రిమైన్స్ సేమ్. అండ్ ఇది టాప్ మోడల్ కాబట్టి దీంట్లో డ్యువల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. మీరు సింగిల్ ఎస్ వేరియంట్ తీసుకుంటే దాంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, డబుల్ ఎస్లో ఏంటంటే డ్యువల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇచ్చారు, అది కూడా స్విచబుల్ అనమాట. ఫ్రంట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనకి 300 mm డిస్క్ ప్లేట్ ఇచ్చారు విత్ గ్రెమెకా డ్యువల్ పిస్టన్ క్యాలిపర్స్. ఈ సస్పెన్షన్ కూడా మనకి ఎండ్యూరెన్స్ తీసుకున్నారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ అనేది రిమైన్స్ ది సేమ్ అండ్ రియర్ టైర్ ప్రొఫైల్ కూడా రిమైన్స్ సేమ్ అనమాట. లైక్ 136 ప్రొఫైల్ వస్తుంది, 17 ఇంచ్ వీల్. రియర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి 240 mm డిస్క్ ప్లేట్ ఉంది. కానీ ఇక్కడ మనకు యాడ్ ఆన్ అయింది ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అనమాట. అండ్ రియర్ టైర్ అగ్గర్ సేమ్ ఉంది. అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. మెటల్ ట్యాంక్, సో టోటల్లీ మెటల్ ట్యాంక్ 14 లీటర్స్ది. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ అప్డేట్లోనే మనకి టైప్ సి పోర్ట్ ఇచ్చారు, యాజ్ ఇట్ ఈస్ సేమ్. అండ్ అలాగే హ్యాండిల్ బార్ కూడా టోటల్లీ మారిపోయింది, ఇప్పుడు మరింత రైట్ అయింది. నేను ఒకసారి కూర్చొని చూపిస్తాను మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ట్యాంక్ స్ట్రౌట్స్ ఏవైతే ఉన్నాయి కదా ఇది టోటల్గా ఫైబర్ వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ మనకి పల్సర్ 3D ఎంబెడ్ లోగో అండ్ రైట్ బై టెక్నాలజీ. సో 160 SS. సో మనకి స్ప్లిట్ సీట్ సెటప్ అనేది ఉంది. రియర్ టైల్ సెక్షన్ చూసుకుంటే సో టైల్ సెక్షన్ రిమైన్ సేమ్ అన్నమాట.
కానీ ఇక్కడ ఎస్కి డబల్ ఎస్కి మనకి ఇక్కడ టైల్ సెక్షన్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ బైక్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి TFT మీటర్ కన్సోల్ వస్తుంది, అది కూడా డబల్ ఎస్ వేరియంట్లో మాత్రమే. అండ్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ మీకు ఆల్రెడీ చెప్పేసాను, అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఉన్నాయి. అండ్ స్విచ్ గేర్ అనేది టోటల్లీ మారిపోయింది. అండ్ ఇక్కడ ఈ స్విచ్ గేర్ అయితే చూస్తున్నారు కదా, సేమ్ లైక్ మనకు NS400Z లాగా ఉంది. అండ్ ఫైనల్లీ AZARD స్విచ్ కూడా యాడ్ చేశారన్నమాట. సో రైడ్ బై టెక్నాలజీ యాడ్ చేశారు కాబట్టి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు మనకు ABS మోడ్స్ ఉండేవి, ఇప్పుడు మనకి రైడ్ మోడ్స్ ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే ప్రతి రైడ్ మోడ్లో మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతుంది. ముందు అయ్యేది కాదు, ఇప్పుడు దీంట్లో థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అలాగే మీటర్లో చూసుకుంటే ఇక్కడ మనకి మోడ్స్ అనేవి ఉన్నాయి. అండ్ RPM, గేర్ పొజిషన్ ఇండికేటర్, అండ్ TCS, ABS, టైం కానీ పైన మనకి బ్లూటూత్ చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఓడో, ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఈ బటన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం మీటర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఆన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ సో మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సో ఇక్కడ వెహికల్ ఇన్ఫర్మేషన్లో లోపలికి వెళ్ళినట్టయితే వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది, లైక్ ఓడో, IFE, DTE, అండ్ బ్యాటరీ వోల్టేజ్, అండ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, ల్యాప్ టైమర్ కూడా ఉంది. కాబట్టి లైక్ ఇన్ కేస్ మీరు ట్రాక్ పైన యూజ్ చేసుకుంటే కనుక ల్యాప్ టైమర్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఎన్ని ల్యాప్స్ చేశారు, సో ఇది ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ డాక్యుమెంట్స్. సో దీంట్లో ఏంటంటే మీరు వ్యాలెట్ అనేది క్యారీ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి. డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ లైక్ ఇన్సూరెన్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ, ఇవన్నీ కూడా మనం దీంట్లో సేవ్ చేసుకుంటే లైక్ పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసి మీరు స్క్రీన్లోనే చూపెట్టచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే కనెక్టివిటీ. సో ఇక్కడ నుంచి మీరు బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి పర్సనలైజేషన్ అనేది ఉంది. సో దీంట్లో డే అండ్ నైట్. సో బేసిక్గా దీంట్లో ఏంటంటే మనకి ఇది నైట్ ఆటో ఉంది కదా, సో ఈ థీమ్ అనేది బ్లాక్ వైట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్విక్ యాక్సెస్. సో దీంట్లో ఏంటంటే లైక్ మనకి బటన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో షార్ట్ కట్స్ లాగా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఫేవరెట్స్, బ్రైట్నెస్. సో ఇక్కడ నుంచి బ్రైట్నెస్ అనేది ఆటోలో పెట్టుకోవచ్చు, లేదంటే మనం మాన్యువల్గా కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనకి రైడ్ మోడ్స్ అన్నమాట. సో దీంట్లో మనకి టోటల్గా 5 రైడ్ మోడ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ టూర్ మోడ్ అయితే ఉంది కదా, దీంట్లో థీమ్ మాత్రమే చేంజ్ అవుతుంది. స్పోర్ట్, రోడ్, రెయిన్, అండ్ ఆఫ్ రోడ్. ఈ ప్రతి మోడ్లో మనకి ఏంటంటే ABS ఒక క్యాలిబ్రేషన్తో పాటు మనకి ఇక్కడ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కిందికి వచ్చేస్తే ఆల్రెడీ మళ్ళీ కనెక్టివిటీ, వెహికల్ ఇన్ఫర్మేషన్లో ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంది. సో దీనిలో స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి మీకు కావాలంటే ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రైడింగ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ప్రతిసారి లోపలికి వెళ్ళి చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఈ బటన్ ఏదైతే ఉందిగా పైనది, ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకి పాపప్ అయితే చూడండి. సో పాపప్ అయిన తర్వాత మీరు పైన బటన్ క్లిక్ చేస్తే లైక్ స్పోర్ట్, రోడ్, రెయిన్, అలాగే ఆఫ్ రోడ్, నెక్స్ట్ టూర్, అలాగే స్పోర్ట్లో పెట్టుకొని ఈ బటన్ని క్లిక్ చేస్తే మనకి యాక్టివేట్ అయిపోతుంది. సో ఇలా లైక్ థీమ్ అనేది స్లైట్లీ చేంజ్ అయింది, పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. మనకి ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే మనకి గూగుల్ మ్యాప్ మిర్రరింగ్ కూడా వస్తుంది. లైక్ మీరు ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఏవైతే వాడతారు కదా, డైరెక్ట్లీ మీ మొబైల్తో పాటు ఇక్కడ స్క్రీనింగ్ అనేది చేస్తే డైరెక్ట్ ఇక్కడ మ్యాప్స్ అనేవి కనిపిస్తాయి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇంటిగ్రేషన్ అనమాట ఈ బైక్లో. సో బాయ్స్, నా హైట్ అనేది 5.5. నా హైట్ ఉన్న వాళ్ళకి ఈ బండి ఈజీగా మీకు ఫ్లాట్ ఫుట్ అవుతుంది, ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. అండ్ రైడింగ్ పోస్చర్ గురించి మాట్లాడితే మనకి హ్యాండిల్ బార్ అనేది కూడా చేంజ్ అయింది కాబట్టి సో లైక్ కంఫర్టబుల్గానే రైడ్ చేసుకోవచ్చు, లాంగ్ రైడ్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్గా మనం ఎగ్జాస్ట్ నోట్ అనేది విందాం. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఇదైతే బజాజ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన పల్సర్ N160 SS వేరియంట్ ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. దీని తర్వాత బైక్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం షేర్ చేసుకుంటాను. అండ్ ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట. లైక్ ఎప్పటి నుంచో లైక్ హాట్ కేక్స్ లాగా సెల్ అవుతుంది. అండ్ వీళ్ళు ఇచ్చిన అప్డేట్స్కి మార్కెట్ని లిటరల్గా షేక్ చేస్తుంది అన్నమాట. సో ఈ బైక్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన రైడ్ రివ్యూ కూడా చూడండి. ఆ వీడియో డీటెయిల్గా ఎవ్రీథింగ్ కూడా మాట్లాడతాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యు అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోటో బాయ్ VK.